ఇంత సానుకూలంగా చెప్తా ఉన్నాం కదా, ఆయన అన్నాడు కాలాభిర కొంచెం మర్చిపోవాలన్నమాట. ప్రభుత్వం మార్పున్నారు వాళ్ళ మాట ఎదుగుతా ఊకే. పోచారం శ్రీనివాసరెడ్డి అయిపోయిన గ్రాచారం అని అప్పుడే చాలా సార్లు ఎన్నదో గ్రాచారం. ఇందాక మిత్రులు చెప్పేది ఏంటంటే 2 థింగ్స్ అన్న వెరీ క్లియర్. ఇందాక అన్నట్లు ఈ మంత్ 6వ తారీఖు నుంచి నెక్స్ట్ మంత్ 8వ తారీఖు దాకా కొత్త ఓటర్ల నమోదా కార్యక్రమం భాగంగా అఫీషియల్స్ అంతా కూడా ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లోకి పోయినా కూడా డేటా ఎంట్రీ చేస్తూ దీంతో పాటు సబ్సిక్వెంట్ గా ఫిజికల్ ఏదైతే ఆన్లైన్ లో వెరిఫికేషన్ తో పాటుగా ప్రతి అప్లికేషన్ వాళ్ళు ఎవరి దగ్గర అయితే తీసుకున్నామో అప్లికేషన్ ఊరిపై ఎలా అయితే తీసుకున్నామో సేమ్ టీము ఆ అప్లికేషన్ తీసుకొని వారి ఇంటి దగ్గరికి వెళ్లి వెరిఫై చేసి రిపోర్టు ఇవ్వటం జరుగుద్ది. చేయకుండా చేస్తే తప్పులు జరుగుతాయి. అర్హులైన వారిని ఎవరిని కూడా ఈ ప్రభుత్వం విస్మరించొద్దన్నదే ఒకే లక్ష్యం. వెరీ క్లియర్ ఉంది ప్రభుత్వానికి. యూనిట్లు డెఫినెట్ దాన్ని కూడా ఇంప్లిమెంటేషన్. ఇప్పుడు మా డేటా మొత్తం వచ్చిన తర్వాత కొద్దిగా ఇంకొక వారం 10 రోజులు అయితే అది కూడా మీకు క్లియర్గా ఇస్తాం కదా. కట్టొద్దన్నదని ఏదైతే మేము అన్నామో అన్న ప్రతి మాటని బ్యాక్ అయ్యే ప్రసక్తే లేదు. మేము పాత్రికేయులు ఒక మాట పడతాను దయచేసి. తెలంగాణ ప్రభుత్వం తరఫున తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరఫున పాత్రికేయులందరికీ 2 చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నాం. గత 10 సంవత్సరాలుగా ఎన్నికల హామీలు ఇచ్చి అమలు చేయని టీఆర్ఎస్ ను కూడా ఏమైనా మీ హామీలని ఒకసారి లిస్ట్ అవుట్ పెట్టి గట్టిగా ప్రెస్ కాన్ఫరెన్స్ లో మీరే మా పక్షాన్ని అడగండి. అదంతా కూడా బోగస్. 3 మోడల్స్ ఆ మోడల్స్ ఏదో మీడియాలో రావటం అన్ని కూడా బోగస్. అసలు ఇంకా ఒక కాన్సెప్టే ఫైనల్ కాకుండా అప్పుడే మోడల్స్ లోకి ఎట్లా పోతామన్నా ఎలా అలా మీకు మీరు మనోళ్ళు ఊహించుకుంటే ఎట్లా? అందుకే మీకు దయచేసి ఇప్పుడు టీఆర్ఎస్ ట్రాప్ లో ఇంకా మీరు బాగుతున్నా మీకు ఈ ప్రభుత్వం మా మీడియా మిత్రుల ముందు ప్లీజ్ వినండి అన్న. మా మీడియా మిత్రులు ఒక్క నిమిషం వినండి. వాళ్ళ మాటలు అంత స్వీట్ గా ఉంటాయి. మీకు మళ్ళీ చెప్తా. ట్రాప్ మీన్స్ వాళ్ళు ఏంటంటే ఆ ట్రాప్ అంటే మీరేంది ఆ ఇంద్రలోకం చూపిస్తారు వాళ్ళు. మేము అట్లా చూపించలేము. ఉన్నది క్వశ్చన్ ఆన్సర్ మాది. మీకు మళ్ళీ అయితే ఒకటి హామీ ఇస్తున్నా. మీడియా మిత్రులకైతే మీ సంఘాలు పొందినప్పటికే నన్ను కలిసినప్పుడు సంక్రాంతి తర్వాత అందరినీ ఒకసారి కూర్చోబెడతానన్నాను. గత ప్రభుత్వాల్లో ఇచ్చిన జీవోలని ఏదైతే ల్యాండ్స్ ఇచ్చాయో ఫస్ట్ వాటికి శ్రీకారం ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వాటికి శ్రీకారం చుడతామని చెప్పాం. 100% అన్ని ఏ పాయింట్ ని వదిలిపెట్టాం. అన్ని పాయింట్లు కూడా చేసి చూపిస్తాం. థ్యాంక్ యూ అన్న.